చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న ప్రమాణ స్వీకారానికి రావాలని వైసీపీ అధినేత మాజీ ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఫోన్ కు వైఎస్ జగన్ అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న ప్రమాణ స్వీకారానికి రావాలని వైసీపీ అధినేత మాజీ ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఫోన్ కు వైఎస్ జగన్ అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, చంద్రబాబు ఫోన్ కి వైసీపీ నుంచి ఎవరు జగన్ అటెండ్ కానట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? మనకి సమాచారం అవుతుంది. నిన్న నుంచి ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా జగన్ బిజీగా ఉన్నారని లేదా పడుకున్నారని మాట్లాడడానికి ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పకుండా పెద్దగా ఫోన్ కి రెస్పాండ్ అవ్వనట్లుగా తెలుస్తుంది. దాంతో సీఎం ప్రమాణ స్వీకారానికి రావాలని బాబు కోరుతున్నప్పటికీ కూడా జగన్ రాను అని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు జగన్ విషయంలో మనం ఒకసారి చూస్తే గనక ఇట్లాంటి వాటికి కొంతవరకు అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడంలో విఫలమయ్యాను అనే కొంత నిరాశతో ఉండడంతో జగన్ ఫోన్ కాల్ అటెండ్ అవ్వడానికి బాబుతో మాట్లాడడానికి కూడా పూర్తిగా నిరాకరించారు. సో దీంతో ఇంకా జగన్ రారు అనేది అయితే క్లారిటీగా కనిపిస్తుంది మనకి. సో ఇక ఏర్పాట్లకు సంబంధించి మనం చెప్పుకోవాలంటే కనుక 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొత్తానికైతే ఇప్పటికే నిన్నే జేపీ నడ్డా అలాగే అమిత్ షా కేంద్ర మంత్రులు కూడా బండి సంజయ్ వంటి మంత్రులు కూడా కిషన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా నిన్నే చేరుకోవడం జరిగింది. కొంతమంది ఈ రోజు వస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. కాకపోతే విజయవాడ గన్నవరం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది కనిపించడంతో వీఐపీ సెక్షన్ కి సంబంధించిన వెహికల్స్ ని మాత్రమే అలౌ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. సో గన్నవరంలోనే కాకుండా విజయవాడ నుంచి కూడా అలాగే గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్, దాంతోపాటు అనంతపురం నుంచి కూడా ఎక్కువ పెద్ద ఎత్తున అక్కడి నుంచి వెహికల్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. టీడీపీ కార్యకర్తలు అలాగే జనసేన అభిమానులు కూడా వీళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. కానీ ఎక్కడ ప్రతి చోట కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉండడంతో చాలా వరకు వెహికల్స్ ని అలౌ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పెషల్ గా వీఐపీ సెక్షన్ వెహికల్స్ ని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇంత క్రితమే నారా రోహిత్ వచ్చారు, అలాగే చాలా నారా బ్రహ్మణి కూడా జస్ట్ ఒక 2 minutes బ్యాకే రావడం జరిగింది. సో వీఐపీ సెక్షన్ తో పాటు ఈ వేలోనే ఇప్పుడు మనం ఉన్నది వీఐపీ సెక్షన్ దగ్గర. ఈ వే నుంచే చంద్రబాబు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా ఈ వేలో నుంచే రాబోతుంది. మనం చూస్తున్నాం కదా విజువల్ లో కృష్ణంరాజు గారి వైఫ్ కూడా రావడం జరిగింది. ఈ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. సో ఒక్కసారి మేడం తో మాట్లాడదాము. ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్ ఫామ్ చేశారు? చాలా బాగుందండి, ఆనందంగా ఉంది. మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత మనం ఈ కళ చూస్తున్నాం. విజయవాడలోని ఒక పూర్వ వైభవం మళ్ళీ కనిపిస్తుంది. ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఆనందంతో మేము ఎప్పుడో 7:30కి బయలుదేరాము, ఇప్పుడు చేరుకోగలిగాము. అంత క్రౌడ్ ఉంది. ఈ కూటమి రావటం చాలా ఆనందంగా ఉందండి. వీఐపీ సెక్షన్ వెహికల్స్ కూడా ట్రాఫిక్ జామ్ తప్పలేదా? తప్పలేదండి. మేము 7:30కి మొదలైతే ఇప్పుడు వచ్చామండి. అందరికీ ఒకటే వేవు. ప్రతి కార్యకర్త కూడా అందరికీ లోపలికి ఎలా ఉంది, అందరూ అదే తోవలో వస్తుంది. ఈ కనవరం ఐటీ పార్క్ జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 10 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకుంటారు. కాబట్టి 10 నిమిషాలు ఇక్కడికి చేరుకుంటున్నారు. అలాగే డ్యాన్స్ల మొత్తం స్టేజ్ మీద మనం ఒకసారి స్టేజ్ చూస్తే స్టేజ్ మీద ఏర్పాటు అనేది చేయడం జరిగింది. స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ విషయాలు ఏర్పాటు చేయడం జరిగింది. సభ నుంచి భారీ ఎత్తున టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తల కోసం 90,000 మందికి స్టేజ్లో శిక్షణ విధంగా ఏర్పాటు చేశారు. కానీ పైకి కనుక అప్పటికి 78,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరుగుతుంది. చూస్తే కనుక నాయకులందరూ రావడం జరుగుతుంది. హైదరాబాద్ వీళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ సంబంధించి ఉద్యోగాలు కూడా కావాలి కాబట్టి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా నాయకులు పెరగడం అనేది సిచ్యువేషన్ చూస్తుంది. లోపల అయితే కూడా అధికారులతో కూడా మాట్లాడదాము. మంత్రివర్గానికి సంబంధించిన ఏ శాఖ ఎవరికి తోటి చాలా మంది ఇంతకు ముందు మాట్లాడి
ఇప్పుడు మాట్లాడుతూ అని చెప్పి దయచేసి చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోతున్న కొంతమంది నాయకులకి పక్కనే చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ అలాగే అందరికీ కూడా ఇక్కడ గిరి అనేది ఏర్పాటు చేశారు. నిన్న వరకు కొంతమంది వర్షం వస్తుందేమో అన్న ఆలోచనతోటి వర్షం స్టార్ట్ అయింది. మిగతా వాళ్ళందరికీ కూడా బ్యాన్లు అనేది స్టేజ్ కు చాలా దూరంగా ఉంటారు కాబట్టి స్టేజ్ మీద చేసే ప్రమాణ స్వీకారం అందరికీ కల్పించే విధంగా ప్రొజెక్టర్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ పక్షులంగా ఎగరపోలేదు కాబట్టి అందరం సంతోషంగా ఉంటాము అని చెప్పి ఇక్కడ కూడా